మా మీద కేసులు పెడుతున్నారు, పెట్టండి, ఎదుర్కొంటాం. దైవాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు మా పార్టీ మీద బురద జల్లాలని చేసేటటువంటి విష ప్రయత్నం ఉన్నదే, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు నీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఏంటి అన్యాయం? దైవాన్ని కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి, 7 కొండల మీద ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రసాదంలో పందికొవ్వు అని మీరు ఆయన్ని అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గులు కాదా మీరు? ఇవాళ ఏం జరిగింది? పంది కొవ్వు లేదు, పశువుల కొవ్వు లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి 4 ట్యాంకుల్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్. మళ్ళీ చిత్రం ఏంటంటే ఇవి మళ్ళీ వాడారంట. ఇవి ఈ జూన్ 12, జూన్ 25, జూలై 6, జూలై 12 తీసుకున్నటువంటి శాంపిల్స్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కి పంపించేశారని శ్యామరావు గారు చెప్పాడు. సాక్షాత్ నేను కాదు, పంపించేశామని చెప్పారు. మళ్ళీ తీరా ఇప్పుడు ఏమంటున్నారు? ఈ 4 వాడారంట. ఎందుకు వాడారబ్బా? ఈ కొయ్యుడేరా? డబ్బులు ఏమైనా కొట్టేశారా? ఎందుకు మళ్ళా రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకులు బయటకు వచ్చాయి? ఎందుకు ఆ లడ్డూలు వాడారు? పాపం మీది కదా అని అడుగుతా ఉన్నా. ఆ లడ్డూలు ఎందుకు, ఆ లడ్డూల ప్రసాదంలో ఈ రిజెక్ట్ చేయబడినటువంటి 4 ట్యాంకర్లు ఎందుకు వాడారు చెప్పండి. చెప్పరా? మీరే రిజెక్ట్ చేస్తారా? మీరే వాడేస్తారా? ఇది అపచారం కాదా? ఇది అన్యాయం కాదా? ఇది నెగ్లిజెంట్ కాదా? లేక కుమ్మ కావడం కాదా? చెప్పండి సమాధానం అంటున్నా నేను. ఆ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమంటున్నా. మా మీద బురద జల్లటం కాదు. రిజెక్ట్ చేయబడిన శాంపిల్స్ తీసుకున్నటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? కుట్ర కాదా ఇది? భగవంతుడికి అపచారం కాదా ఇది? దీనికి మీరు క్షమాపణ చెప్పవలసిన బాధ్యత లేదా? దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఈ హిందూ సమాజానికి రిజెక్ట్ చేయబడినటువంటి, మీ కాలంలో రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్లను మళ్ళా తిరిగి వాడారు అంటే, ఆ రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్ల శాంపిల్స్ ఇవాళ వచ్చాయంటే మీరు ఎందుకు వాడారు, ఏమిటి దానికి రిజల్ట్ మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎంత బురద జల్లుతున్నారండి. అయినా కూడా భయంకరంగా ఇవాళ ఈ 2 ప్రతిష్టాత్మకమైన సంస్థలు చిన్నవి కావు. ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చాయో అవి దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సంస్థలవి.